హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ మృదువైన చపాతీలు చేస్తుంది. అవి ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. పిండి ఆల్రెడీ కలిపింది, ఆల్రెడీ ఒక 2-3 రొట్టెలు కూడా చేసింది. మమ్మీ చెప్పు, చపాతీ పిండిలో ఏమేమి కలిపావు తొందరగా? సాల్ట్ వేసాను, ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసాను, వాటర్ వేసాను, పిండి విసికినా. మరి అందరు ఇలానే చేస్తారు కానీ ఎవరికి ఇంత మృదువుగా రావు కదా, నీకెలా వస్తున్నాయి? చేస్తుంటే చూడు. చూస్తాం, నాతో కలిపి మేము అందరం చూస్తాం. నువ్వు ఎలా చేస్తావో మాకు చెప్పాలి. సీక్రెట్ ఏమైనా ఉంటే రివీల్ చేస్తే అందరు అలానే చేసుకుంటారు మృదువైన చపాతీలో. అందులో నూనె వేయాలా? అయితే ఇదే అనమాట సీక్రెట్. కొంచెం ఆయిల్ వేసి ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం అంత పిండి ఇలా జల్లి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, రౌండ్ గా రావాలంటే చేస్తుంటే వచ్చేస్తుంది కదా, మనం దాల్చేదాన్ని బట్టి వస్తుంది. ఓకే, రౌండ్ గా అనుకోవాలి చేసేటప్పుడు. ఇప్పుడు మనం పిండి కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టాలా, అవసరం లేదా? ఒక 5-10 నిమిషాలు పక్కన పెడితే ఇంకా స్మూత్ గా వస్తాయి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా లేకపోతే? అవసరం లేదు, కొద్దిసేపు పిండి విసికి ఒక 5-10 నిమిషాలు పక్కన పెడితే చాలా స్మూత్ గా వస్తాయి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నువ్వు ఎలా కలుస్తావో చూసి దాన్ని బట్టి ఎంత మృదువుగా వస్తున్నాయో చూస్తాం. సరే, సాల్ట్ ఎంత వేయాలి? మనం చేసుకునే పిండిని బట్టి 4-5 చపాతీలకు 1/2 టీ స్పూన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది చపాతీ మృదువుగా రావడానికి ఏమేం చేయాలో. నెక్స్ట్ కాల్చేటప్పుడు చూద్దాం. ఓకే, పెనం పెట్టుకొని పెనం వేడెక్కినంత వరకు ఆగి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పెనం బాగానే పెడుతుంది కదా. ఇప్పుడు మనం తాల్చిన చపాతీలు వేసాం. ఓకే, పైనుంచి కింద నుంచి ఆయిల్ వేసుకోవాలా కొంచెం? ఏ నూనె అయినా పర్లేదు కదా. గ్యాస్ ఫుల్ పెట్టుకోవాలా? గ్యాస్ ఫుల్ పెట్టాను. ఓకే, మళ్ళీ వేసుకున్నావా? ఇంక ఇటు సైడ్ కాలేదు కదా, తిప్పుకోవాలి కదా. ఓకే, ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ లడ్డూలు తీసుకొచ్చింది. ఎంత ఒకటి? 100. అవును, ఓకే, బాగున్నాయి. చపాతి మాడిపోతుంది చాలా. చూడు, కాలిన చపాతి అయితే. ఓకే, ఇది అయితే మరో చపాతి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, ఇలా చేస్తే మృదువైన చపాతీలు రెడీ. మీకు అన్ని చపాతీలు అయిన తర్వాత చూపిస్తాను ఎంత మృదువుగా వచ్చాయి, ఎలా వచ్చాయని. మీరు ఇలానే చేసుకుంటే చాలా బాగా వస్తాయి చపాతీలు. దీనిలో సీక్రెట్ మీకు అర్థమైంది కదా. అవి తాల్చుకునేటప్పుడే మనం కొంచెం ఆయిల్ వేసుకొని తాల్చుకుంటే ఆయిల్ మృదువుగానే వస్తాయి. అలాగే ఇలా కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. పిండి కూడా కొంచెం పైన వేయాలి, వేసి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని రౌండ్ గా తాల్చాలి. మరి చపాతీ కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ 4 పక్కల కాలేటట్టు చూసుకోవాలి.
మంచిగా వస్తాయి. అంతే Smooth గా, మెత్తగా స్మూత్ గా రావాలని అందరికి మన ఫాలోవర్స్ వాళ్ళందరికీ స్మూత్ గా రావట్లేదని వాళ్ళు కామెంట్ చేశారు. సరే ఇప్పుడు అర్థమైంది కదా, సేమ్ మీరు ఇదే స్టైల్లో చేసుకోండి, మీకు చాలా మృదువుగా చాలా బాగా వస్తాయి. వచ్చి చేసుకున్న తర్వాత మీరు మాకు వచ్చి కామెంట్ లో పెట్టండి చాలా బాగా వచ్చాయా లేదా అన్నది, నేను మీకు చెప్తాను. మీకు ఇలాగే ఏమైనా వంటలు కావాలంటే కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి, మేము ఆ వంటలు చేసి మీకోసం చెప్తాము. ఇలాగే ప్రతి వీడియోలో ఏదో ఒక సీక్రెట్ కానీ ఏదో ఒక చిట్కా కానీ మీకు వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటాము. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇలాగే అన్ని రొట్టెలు కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను. లైక్ చేయండి. మృదువైన చపాతీ రెడీ. ఒకసారి ఇట్లా అని చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే ఎంత మెత్తగా ఎట్లా అయినా మృదువుగా, ఒకటి కాదు అన్ని చపాతీలు అలాగే అయినాయి. అందుకే మీరు ఇదే సీక్రెట్ యూజ్ చేసి చేసుకోండి, నెక్స్ట్ టైం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.